బావా, నువ్వు తప్పు చేయలేదని నీ మనస్సాక్షికి బలంగా తెలుసు కదా. అయినా ఆడ జరిగిన పొరపాటు అది కూడా నా వల్లే జరిగింది. ఈడ మేము అర్జున్ బాబు ఇంటికి పోకపోయుంటే ఆడ నీ పని ఇడిసిపెట్టుకుని వచ్చేటోనివా? లేదు కదా. నువ్వు మంచి డాక్టర్వి, గొప్ప మనసున్నోడివి. కుదిరితే 10 మందికి మంచి చేయాలనుకుంటావు, కానీ కీడు చేయాలన్న ఆలోచన కూడా నీకు రాదు బావా. అట్లాంటిది జరిగిన ఈ పొరపాటు తప్పు అని ఎవళ్ళో అంటే అది తప్పైతుందా చెప్పు? జరిగింది పొరపాటు అనుకున్నా పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. ఆ ప్రాణం తిరిగి రాదని తెలుసు కదా బావా. కానీ నువ్వటువంటి ఎన్నో ప్రాణాలని కాపాడాలి. జరిగిన ఒక్క పొరపాటుని తలుచుకుని ఏడనే ఆగిపోతే నువ్వెంచుకున్న లక్ష్యానికి ఇంకా విలువే ఉంటుంది బావా. జీవితంలో మనం చేసిన తప్పులైనా, తెల్వకుండా జరిగిన పొరపాటైనా సరిదిద్దుకోలేమని వెనకడుగు వేస్తే అది ఒక పాపంలాగా మనల్ని జీవితాంతం వెంటాడుతుంది. ఇప్పుడు అయిపోయిన దాని గురించి కాదు బావా. ఇంకా నీ జీవితంలో సాధించాల్సిన లక్ష్యం అట్లే మిగిలుంది. దాని గురించి ఆలోచన చెయ్యి. ఇప్పుడు నీకెదురైన సమస్య నీ లక్ష్యాన్ని ఆపకూడదు. నీ ఓటమికి కారణం కాకూడదు. సమాధానం లేని సమస్య ఉండదు బావా. ఇప్పుడు కేసు నుంచి ఎట్లా బయటికి రావాలనో గది మాత్రమే ఆలోచించు. పేషెంట్ తరపు వాళ్ళని ఏదోలా కన్విన్స్ చేసి వినేలా చెయ్యాలి కావేరి. వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటే గాని నేను బయటపడలేను. బావా, ఇప్పుడు వాళ్ళున్న బాధలా వినకపోవచ్చు, కానీ మనమే వాళ్ళకు అర్థమయ్యేలా మాట్లాడదాం. 99% ఒప్పుకోరు. వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. మిగిలిన 1% మిగిలింది కదా బావా. ఆ 1%ని మనం ఎందుకు నమ్ముకోకూడదు? జీవితంలో మనం సాధించాల్సింది ఎప్పుడూ 1 అడుగు దూరంలోనే ఉంటుంది బావా. అదే మన జీవితాన్ని ఎటువైపు తీసుకుపోవాలనో నిర్ణయిస్తుంది. చివరి వరకు చేసే ప్రయత్నం ఎప్పుడూ నీ ఓటమికి కారణమవ్వదు. అవును కావేరి, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఇలాగే ఉండిపోకూడదు. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలి. వెంకట్కి కాల్ చేస్తాను. శివా, రే వెంకట్, సారీరా. పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారని తెలిసింది. న్యూస్లో కూడా అలా చూసి నాకు చాలా బాధేసిందిరా. అయినా నీ లైఫ్ ఏమైపోతుందోనని నేనే ఓవర్గా థింక్ చేసి నిన్ను అనవసరంగా రెచ్చగొట్టాను. రే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండురా. నా కోసం ఆలోచించావు. కానీ ఇదంతా ఎవరు ఊహిస్తారు చెప్పు? జరిగింది వదిలేసి, అక్కడ నా కోసం నువ్వెంత స్ట్రగుల్ ఫేస్ చేశావో మన సూపరింటెండెంట్ నాకు చెప్పారా. పేషెంట్ని బ్రతికించాలని నువ్వు చివరి వరకు ఎంతో ప్రయత్నం చేశావంట. ఇదంతా నా కోసమే కదరా చేసింది. ఇంతకన్నా ఒక ఫ్రెండ్ కోసం ఎవరైనా ఏం చేయగలరు? సరే, అదంతా వదిలే. అరే వెంకట్, నేనొకసారి ఆ పేషెంట్ ఫ్యామిలీని కలవాలరా. ఎలాగైనా జరిగిన పొరపాటు గురించి వివరించి క్షమాపణ చెప్పి కేసు విత్డ్రా చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తాను. అది కష్టంరా.
వాళ్ళు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నువ్వేం చెప్పినా వాళ్ళు వినేలా లేరు. ఈ సమయంలో వాళ్ళకు నువ్వు ఎదురుపడితే చాలా డేంజర్ రా. లేదురా, నేను వాళ్ళతో మాట్లాడకపోతే టోటల్ నా కెరీర్ కొలాప్స్ అయిపోతుందిరా. నువ్వన్నది కరెక్టేరా, కానీ స్ట్రైట్గా వాళ్ళని కలవటం కాదు. ఇందాకే ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలు పూర్తయ్యాయి. చనిపోయిన అతని పెద్ద కూతురు లావణ్య అని ఒక ఆవిడుంది. అక్కడున్న వాళ్లలో ఆవిడే కొంచెం ఎడ్యుకేటెడ్. ఆవిడైతే చెప్పింది అర్థం చేసుకోగలదు అనిపిస్తోంది. ఆవిడుండేది కూడా హైదరాబాదే. నువ్వు ముందు ఆవిడ్ని కలిస్తే బెటరేమో. ఓకేరా, ఒకసారి ఆవిడ అడ్రస్ పంపించు, నేను వెంటనే కలుస్తాను. ఈరోజే ఇక్కడి నుంచి బయలుదేరింది. రేపు ఉదయానికల్లా అక్కడికి రీచ్ అవుతుంది. ఓకేరా, మార్నింగే వెళ్ళి కలుస్తాను. థ్యాంక్ యూ రా వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. ఏయ్ ఊరుకోరా, ముందు ఈ ప్రాబ్లం నుంచి బయటపడు. ఓకేరా. కావేరి, చనిపోయిన అతని పెద్ద కూతురు ఇక్కడే ఉందంట. అడ్రస్ పంపిస్తానన్నాడు. రేపు పొద్దునే వెళ్ళి మనం ఆవిడ్ని కలుద్దాం. అట్లనే బావా, ఇక నువ్వేం టెన్షన్ పడకో, మనకంతా మంచి జరుగుతుంది. బావా, వీటిని ఒకసారి చూసి నీ ఒపీనియన్ చెప్పు. ఇదిగో, ఇవి సిటీ సరౌండింగ్స్ లో ఉన్న టాప్ వెడ్డింగ్ హాల్స్. వీటిలో నేను 2-3 ఫైనల్ అనుకున్నాను. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పేస్తే నేను దాన్నే ఓకే చేసేస్తాను. చూడు బావా. అమ్మా, అర్జున్, నేను కావేరి మీదున్న అభిమానం వల్లే నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే ఆలోచించాను. కానీ నా అభిమానాన్ని మించిన ప్రేమ కావేరి మీద నీకుంది. అటువంటిది నువ్వెందుకు తన విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నావో నీ పరంగా ఆలోచించలేకపోయాను నాన్న. ముమ్మాటికి అది నా పొరపాటే. ఆలోచించాను నాన్న. ఇందాకే నేను నీ స్థానంలో ఉండి నీ గురించి ఆలోచించాను. నువ్వు కావేరిని ప్రాణంగా ప్రేమించినా ఇప్పుడు ప్రియనే పెళ్లి చేసుకుంటాను అన్నా తల్లిగా నేను ఆలోచించేది మాత్రం నీ సంతోషమే కదా నాన్నా. అమ్మా, అవునర్జున్, ఇందాకేదో ఆవేశంలో ప్రియం తిట్టేశాను.